Last but not the least, now we are again back with another episode of Path to Purpose. దిస్ ఇస్ అ ప్యానెల్ డిస్కషన్ అండి. ఈరోజు ప్యానెల్ డిస్కషన్ ఏంటి టాపిక్ అంటే అహింస. అహింస మనం కంప్లీట్గా ఫాలో అవుతున్నామా? అసలు శాకాహారం అంటే ఏంటి? మనం కంపాషనేట్గా ఎంతవరకు ఉండగలుగుతున్నాం? వీటన్నిటి గురించి ఈరోజు మనం పరిణిత గారు, సంతోష్ గారు, భాస్కర్ గారు, అలానే సూరజ్ గారు మనతో ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ద ప్యానల్ డిస్కషన్. పత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారండి మనల్ని స్పిరిచువల్ సైంటిస్ట్గా ఉండమని అడుగుతూ ఉంటారు. మరి స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఏంటి? గుడ్డిగా అన్నిటినీ ఫాలో అవ్వడం కాదు, మనం ఫాలో అయ్యే ప్రతిదాన్ని ప్రశ్నించాలి. ఇది చేస్తుంది మనం కరెక్టా కాదా? కొత్త కొత్త విషయాలు ప్రతి క్షణం మనం నేర్చుకుంటూ ఉండాలి. వీ ఆల్వేస్ హ్యావ్ టు బీ అ స్టూడెంట్ టు లెర్న్ న్యూ థింగ్స్. సో ఈరోజు ప్యానల్ డిస్కషన్లో భాగంగా I would like to raise few issues. So my first issue is, శాకాహారం కేవలం మనం తినే ఆహారమేనా, లేకపోతే ఇంకేమైనా విషయాలు కూడా ఉన్నాయా? I would like to know all of your opinions. I'll start with Bhaskar. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తారా? శాకాహారం కేవలం మన తినే ఆహారమేనా, లేకపోతే ఇంకేమైనా కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయా? సో శాకాహారం, సో నేను రీసెంట్లీ తెలుసుకున్నాను ఇది. యాక్చువల్లీ సాంస్క్రిట్ వర్డ్స్లో శాక ఆహారం అంటే మీనింగ్ ఒరిజినల్ సాంస్క్రిట్ ప్రకారం శాక అంటే మొక్కలు, వెజిటబుల్స్, ప్లాంట్స్. ఆహారం అంటే ఫుడ్, ఎనీథింగ్ వీ కన్జ్యూమ్, మనం భుజించేవి. ఏ రకంగా అయినా సరే, తిండి అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, ఏదో ఒక రకంగా వీఆర్ కన్జ్యూమింగ్. సో శాక ఆహారం అంటే ప్లాంట్స్ నుంచి కన్జ్యూమ్ చేసేది ఏదైనా సరే శాకాహారం. సో అది ఫుడ్ అవ్వచ్చు, క్లోత్స్ అవ్వచ్చు, లేదా ఇంకా ఏదైనా మన రొటీన్స్లో ఉండే షాంపూస్ కానీ, ఫేస్ క్రీమ్స్ కానీ, మనం డైలీ యూజ్ చేసే ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ప్లాంట్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ శాకాహారం అని నేను రీసెంట్గా తెలుసుకున్నాను. ఐఎమ్ గ్లాడ్ యూ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్. నా ఆన్సర్ కూడా సేమే. సో బేసికలీ శాకాహారం అంటే వెజిటేబుల్స్, అంటే మిల్క్ని తీసేసేసి ఓన్లీ వెజిటేబుల్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ని శాకాహారం అంటారు. అంటే దానిలో హనీ కూడా రాదు. మిల్క్, వెన్న, ఘీ, కర్డ్, బటర్, ఈ మొత్తం ఫారెన్ ఏజెంట్, ఒక వేరే మ్యామల్ నుంచి వస్తుంది, ఆవు అయినా బర్రె నుంచి వస్తుంది. సో శాకాహారం అంటే కంప్లీట్లీ కమింగ్ ఫ్రమ్ ప్లాంట్స్, అంటే వెజిటేబుల్స్. శాకాహారం అంటే ధర్మంతో సంబంధం ఉన్నది. ఏ విధమైన ఇండైరెక్ట్ అయినా డైరెక్ట్గానే దేన్ని హింసించకుండా వచ్చేది శాకాహారం. అది ఓన్లీ ప్లాంట్ నుంచి వెళ్ళి, చాలామంది ఎగ్ అంటారు, ఎగ్ కూడా ప్లాంట్ అంటారు, ఏది వెజిటేరియన్ అంటారు. సో అది చెట్టు నుంచి రాదు కాబట్టి అది 100% నాన్ వెజ్. మిల్క్ కూడా ఇట్స్ ఈక్వల్ టు నాన్ వెజ్. శాకాహారం అంటే నాన్ వైలెన్స్, నాన్ హార్మింగ్, నాన్ ఇంటర్ఫిరెన్స్, నాన్ కిల్లింగ్. సో సింపుల్ బట్ డీప్ మీనింగ్. సో అయితే మీరు చెప్పిన విధంగా ఆలోచిస్తే మిల్క్ కానీ, హనీ కానీ, మనం యూజ్ చేసే బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ అన్నిట్లోనూ అందులో హింస కొంతగా ఉంటుంది అని మీరు చెప్తున్నారు. మరి ఇది తినకూడదు, ఇది తింటే ఇది అహింస అని వాళ్ళకి ఎలా చెప్తాం? బికాస్ దే ఆర్ కమింగ్ అప్ దట్ కి దిస్ ఇస్ మై పర్సనల్ చాయిస్, ఇది నా పర్సనల్ చాయిస్. మరి ఆ పర్సనల్ చాయిస్ అన్నప్పుడు మనం వాళ్ళకి ఎలా బోధించగలం? ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ చాయిస్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అంటే పర్సనల్ చాయిస్లో విక్టిమ్స్ ఉండకూడదు బేసికల్గా. అంటే వేరే ఒక ఏజెంట్ ఉండకూడదు. అంటే ఇప్పుడు మిల్క్ ఐటమ్స్లో ప్రాబ్లం ఏమవుతుంది ఏమంటే, తల్లి పాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి? పుట్టిన పసి బిడ్డకే, అంతే కదా. ఆవు తల్లిపాలు ఆవు బిడ్డకే, బర్రె తల్లిపాలు బర్రె బిడ్డకే. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ డైరీ ఇండస్ట్రీలో ఒక కాఫ్ని, ఒక మదర్ని సపరేట్ చేస్తున్నాం, మిల్క్ని ఎక్కువ మనమే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే అది హింసతో ఉండే ఫుడ్ని ఫుడ్ అంటారు. అహింస అంటే మొత్తం ప్లాంట్ బేస్డ్ని అహింస అంటారు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద మిల్క్ ప్రొడక్ట్స్. చాలామంది అహింస ఫుడ్ అంటే శాకాహారం, మనం శాకాహార ర్యాలీస్కి చాలామంది వెళ్తూ ఉంటాం. సో
వెళ్తా అంటే మనము ఇప్పుడు పాలు పెరుగు అన్నీ మనం కన్జ్యూమ్ చేస్తాం. ఇక్కడ అన్కాన్షియస్నెస్లో అంటే మనం తీసుకునే ఫుడ్ కాన్షియస్నెస్లో ఉండాలి. అంటే మనం తీసుకున్న ఫుడ్ ఎంత కాన్షియస్గా మనం తీసుకున్నది కరెక్టా కాదా, అది ధర్మంగా మనం ఫుడ్ తీసుకుంటున్నామా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఏ ప్రాణిని హింసించకుండా తీసుకుంటున్నామా లేదా, అది అహింస అంటే. అంత కాన్షియస్నెస్లో మనం ఉంటామో, ఎంత కాన్షియస్ అంటే మనం వేసుకునే బట్ట, మనం తీసుకునే కాస్మెటిక్స్ కానీ మనం చేసే ప్రతి ఒక్కటి మనం కాన్షియస్నెస్లో ఉండాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం వాడే ప్లాస్టిక్ కూడా ఎంత ఎంత హాని అంటే ఎన్వైరన్మెంట్కి. పర్సనల్ చాయిస్, ఓకే. పర్సనల్ చాయిస్ అంటే నీకు ఎవరికి హింసించకుండా ఉండేది, అది నీ పర్సనల్ చాయిస్ అయి ఉండాలి. నేను నాన్ వెజ్ తింటే అది నా పర్సనల్ చాయిస్ అంటే అది రాంగ్. సో ధర్మంకి విరుద్ధంగా వెళ్ళడం అది పర్సనల్ చాయిస్ కానే కాదు. ఇప్పుడు మనము ఏ షర్ట్ వేసుకుంటున్నామో అది పర్సనల్ చాయిస్, ఏ ఏమంటారు ఏదన్నా ఏ చీర కట్టుకుంటున్నామో అది పర్సనల్ చాయిస్, ఏదన్నా వంట చేసుకుంటున్నామా అది పర్సనల్ చాయిస్, లేకపోతే ఏదన్నా పాట పాడదామా పర్సనల్ చాయిస్, డాన్స్ చేద్దామా పర్సనల్ చాయిస్. ఇక్కడ ఏంటంటే నీకు మాత్రమే నీకు ఎఫెక్ట్ అవుతున్నావు. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి, వేరే వాళ్ళని హింసించి, వేరే వాళ్ళని చంపి మనం చేస్తున్నామో అది పర్సనల్ చాయిస్ కాదు. ఎందుకంటే వేరే వాళ్ళని మనము ఎఫెక్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు పర్సనల్ చాయిస్ అంటే నాది పర్సనల్ చాయిస్, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అంటే ఊరుకుంటుందా? చెప్పండి. ఇది నాది పర్సనల్ చాయిస్, నేను ఇష్టపడ్డా అమ్మాయిని, ఆమె చేసుకుంటా అంటే ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. ఆమె కూడా ఇష్టపడాలి, నువ్వు కూడా ఇష్టపడాలి, అప్పుడే నువ్వు పెళ్లి చేసుకోవాలి. అలాగే అక్కడ ఇద్దరు ఏకీభావం చేస్తేనే ఇది. ఇక్కడ మిల్క్ మనం తీసుకుంటున్నాం, తను మిల్క్ ఇస్తలేదు. ఇప్పుడు నా తల్లి నాకు మిల్క్ ఇస్తుంది, నేను తీసుకుంటలేను మా మదర్ దగ్గరికి వెళ్ళి. అలాగే ప్రతి జీవి తన బేబీకి మిల్క్ ఇస్తుంది, ఇష్టంతోని ప్రేమతోని ఇస్తుంది. అది పర్సనల్ చాయిస్ అని మనం అనకూడదు. సో ఓకే, ఇప్పుడు నేను 2-3 months బ్యాకే వీగన్గా మారడానికి ట్రై చేశాను, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేశాను. సో ఓకే, ఫస్ట్ కొన్ని ఆబ్స్టికల్స్ వస్తాయి. మిల్క్ అనేది చిన్నప్పటి నుంచి మనకి అందించబడుతూనే ఉంది, ఫస్ట్ తల్లి ద్వారా, తర్వాత కౌస్ ద్వారా, బఫెలోస్ ద్వారా, అది ఓకే. బట్ బై ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు పన్నీర్ ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయన్నమాట మిల్క్ ప్రోడక్ట్స్. ఇప్పుడు నేను కాఫీ రోజు తాగుతాను, అది నా అలవాటు. కాఫీ నేను వదిలేస్తే అది నేను హింస చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. అది ఎక్కువ రోజులు నేను సర్వైవ్ అవ్వలేకపోతున్నా, నాకు హెడ్ఏక్ వస్తుంది దాంతో. సో దానివల్ల ఏమైందంటే నేను మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. ఇలా ఒక్క కారణంతో నేను మొత్తాన్ని ఆపేయాల్సి వచ్చింది అనమాట. ఇలా ఎంతోమంది యువత ఉన్నారు, ప్లాంట్ బేస్డ్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తారు, బట్ అట్ ద సేమ్ టైం ఒక 2-3 ప్రోడక్ట్స్ వల్లనో దాని వల్లనో వాళ్ళు మధ్యలో ఆపేస్తూ ఉంటారు. మరి లైఫ్ లాంగ్ దీన్ని కంటిన్యూ చేయాలి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఐ వుడ్ లైక్ భాస్కర్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో నాకు నా పర్సనల్ జర్నీలో ఇది చాలా ఈజీ అనిపించింది. బికాజ్ ట్రాన్సిషన్ అనేది, నేను బై బర్త్ నాన్ వెజిటేరియన్, భయంకరంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటూ పెరిగిన పర్సన్నే నేను. అలాంటిది వెజిటేరియన్గా మారడానికి ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో సేమ్ అదే మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు, పెద్ద తేడా ఏం లేదు. నాకు మాంసం తిన్నప్పుడు మానేసినప్పుడు కూడా ఆ నాలుక రుచి లాగుతూనే ఉండేది. కాకపోతే ఆ బీజం సరిగ్గా పడిందా లేదా అన్నదే అక్కడ పాయింట్ అని నేను అనుకుంటాను. అంటే ఇఫ్ యూ థింక్ అండ్ బిలీవ్ దట్ యానిమల్స్ నా కోసం పుట్టలేదు, యానిమల్స్ నా కోసం చావడానికైతే అసలు పుట్టలేదు అని ఒక్కసారి కనుక బీజం పడిపోయింది అంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ దట్ టఫ్. సో నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్గా అయినప్పుడు ఎలాంటి ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి మైండ్ సెట్ షిఫ్ట్ అనేది యూజ్ అయిందో, ఇక్కడ కూడా అదే మైండ్ సెట్ షిఫ్ట్ అనేది హెల్ప్ అవుతుంది. బట్ ఆ మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది, కానీ నాకు వదలాలని ఉంది అంటే కనుక ఐ థింక్ సూరజ్ కెన్ ఆన్సర్. ఇది జస్ట్ మైండ్ సెట్. మెయిన్గా మెడిటేషన్ చేసే వాళ్ళకి చాలా ఈజీ ఇది, ఎందుకంటే మెడిటేటర్సే విల్ పవర్ ఎక్కువ ఉంటుంది, డిసిషన్ అనేది చాలా లైట్గా తీసుకుంటారు. సో మెడిటేషన్ చేయని వాళ్ళకు హార్డ్, కానీ మెడిటేషన్ చేసే వాళ్ళకి చాలా ఈజీ స్టెప్.
సో బేసికలీ ఏంటంటే మనకు ఆల్టర్నేటివ్స్ అసలు ఏమున్నాయని అర్థం అవుతే మనం చేంజ్ అవ్వచ్చు. సో బేసికల్గా పాలంటే ఆవు పాలేనా చెప్పండి? పాలంటే ఆవు పాలు కాదా? పాలు కోకోనట్ నుంచి వస్తుంది, కొబ్బరి పాలు వస్తుంది, పల్లి పాలు ఉంటుంది, జీడిపప్పు పాలు ఉంటుంది. దాంతో కూడా మనం టీ కాఫీ చేసుకోవచ్చు. సో మా మమ్మీ గారు ఒక 1 year బ్యాక్ వీగన్ మారారు. సో మా మమ్మీకి ముందు చాలా ప్రాబ్లం అయ్యేది. మీరు అడిగారు కదా కాఫీకి ఎట్లా ఆల్టర్నేటివ్ అని. సో మనం కొబ్బరి పాలతో కూడా లేకపోతే ఓట్స్ పాలతో కూడా మనం కాఫీ చేసుకోవచ్చు. సో జనాలకి తెలియాలి పాలంటే ఓన్లీ కౌ మిల్క్ కాదు. ఒక సెకండ్ ఏంటంటే పన్నీర్కి ఆల్టర్నేటివ్ ఒక సోయా పన్నీర్ ఉంటుంది, టోఫు అని. సో ఇలాంటివి మనకు ఆల్టర్నేటివ్స్ తెలిస్తే మనం మారచ్చు. ఇంకో సెకండ్ థింగ్ అంటే మనకు ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ అనేది ఇప్పుడు చూసుకుంటే మనం లెగ్యూమ్స్లో ఉంటుంది, పల్సెస్లో ఉంటుంది, పప్పుల్లో ఉంటుంది. సో డిఫరెంట్ ప్లాంట్ బేస్డ్లోనే ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు యానిమల్స్ ఏం తింటాయి? యానిమల్స్ కూడా ప్లాంట్సే తింటాయి కదా. ఇప్పుడు హెన్ తీసుకున్నా, గోట్ తీసుకున్నా, వేరే ఆవు తీసుకున్నా అది గడ్డే తింటుంది కదా. హెన్స్ అయితే రాగులు, జొన్నలు, దానికి ప్రోటీన్స్ కూడా ప్లాంట్స్ నుంచే వస్తుంది. మనం డైరెక్ట్గా శాకాహారం అయ్యి డైరెక్ట్ ప్లాంట్ బేస్ తింటే మనకు కూడా ప్రోటీన్స్ ఎక్కువ వస్తుంది. సో ఇలాంటివి మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేపించాలి. సో దిస్ ఈస్ అవర్ డ్యూటీ. ఇంకొకటి మన వేదిక్ హిస్టరీ ప్రకారం అయితే బిఫోర్ బ్రిటిషర్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టీ, అంటే టీ అనేది లేనే లేదు. ఓన్లీ మనం కషాయాలు మాత్రమే తాగుతుండే మన వేదిక్ ఇండస్ట్రీ, మన హిస్టరీలో. ఇది మీరు ఏ వేదిక్ ఇండస్ట్రీ చూసుకోండి, ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో అప్పుడు బ్రెడ్, మిల్క్, డైరీ ప్రొడక్ట్స్, మీట్ ఇవన్నీ ఎక్కువైపోయాయి, డ్రింక్స్. సో మనం ఒకటి చాలా అదృష్టమైంది ఏంటంటే మనం ఇండియాలో పుట్టి, అంటే భారతదేశంలో పుట్టి ఇంత మంచి డిఎన్ఏ మన శరీరంలో ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులం. ఎప్పుడైతే మనము మన గురించి తక్కువ, జంతువుల గురించి ఎక్కువ ఆలోచిస్తామో అప్పుడు మనకి ఇట్లాంటి ఆలోచనలు రావు. సో మనం మాంసాహారము అవన్నీ మానేమని చెప్తాం, అందరికి చెప్తాం, గుడ్లు మానేమని, మాంసాహారం మానేమని, చేపలు మానేమని చెప్తాం. ఎందుకంటే మనం వాళ్ళకి తెలియజేస్తాం వాళ్ళు ఎంత తహతలాడతారో. ఒక చేపని నీరు నుంచి బయటికి తీసుకొస్తే ఎంత విలవిలలాడుతుందో ఆ గాలి కోసము, ఆ పెయిన్ గురించి మనం చెప్తాము. ఎప్పుడైతే ఆ ఒక గొర్రెని కానీ ఒక కోడిని కానీ కోస్తామో ఆ యొక్క రక్తపాతం చేసేటప్పుడు ఆ ఫియర్, ఆ డెత్ ఫియర్ అనేది ఎలా తను ఫీల్ అవుతుందో నువ్వు ఊహించుకో ఆ ప్లేస్లో అని చెప్తాము. అలాగే గుడ్లు కూడా మనకి నాన్ వెజిటేరియనే, అది పిండం అది. సో ఎప్పుడైతే అలా చెప్తుంటామో మనము ఎక్కువ ఫోకస్ చేసేది వాళ్ళ పెయిన్ మీద. సో ఆ పెయిన్ మీద ఫోకస్ చేసేసరికి మనకేమవుతుంది, ఇక్కడ మనం ఇంపార్టెంట్ కాదు, మనం వేరే వాళ్ళని హింసిస్తున్నాం కాబట్టి వాళ్ళు విక్టిమ్స్ కాబట్టి వాళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది చేయకూడదని మన హృదయం మనకు చెప్తుంది. సో ఎప్పుడైతే మనము మనని మనం పక్కన పెట్టి ఎప్పుడైతే యానిమల్స్ మీద ఎక్కువ మనము ఫోకస్ పెడతామో వాళ్ళకి పెయిన్ కాకూడదు అని అంటామో అప్పుడు మనకి ఇంకా ఈజీ అవుతుంది. ఓకే మ్యామ్, బట్ చిన్నప్పటి నుంచి స్కూలింగ్లో కానీ మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఫుడ్ చైన్ అని ఒక కాన్సెప్ట్ నేర్పిస్తారు. ఫుడ్ చైన్ అనుగుణంగా కనుక చూసుకుంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కన్సిడర్డ్ సుపీరియర్ బీయింగ్స్. సో సుపీరియర్ అనగానే మనం ఒక అధికారం అన్నది మనకు ఆల్రెడీ మన ఈగోకి వచ్చేస్తుంది. సో మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ మన కోసమే ఉన్నాయి, మనం తినడానికి కోసమే ఉన్నాయి, ఇవి మన కోసమే వీటిని పెంచుతున్నారు అంటారు. మరి అలాంటి వాళ్ళకి హౌ డు వి టెల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ జంతువుల్ని వీటిని వాటిని అవి ఇవి అని అనడం మానేద్దాం. ఎందుకంటే వాళ్ళు వస్తువులు కాదు, కాబట్టి వాటిని వీటిని ఇవి అవి అనడం మానేద్దాం ఫస్ట్. నాకు కూడా చాలా కొన్ని ఏళ్ల క్రిందట అలా తెలిసింది. ఎందుకంటే వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇద్దాము, డిగ్నిటీ ఇద్దాము. సో ఒక ఆవుని గోమాత అంటాం. మాత అంటే అవి ఇవియా, వాటి వీటియా? ఒక గ్రూప్ ఆఫ్ మదర్స్ ఉంటే వాళ్ళు అని అంటామా, ఆ మాతలు అంటామా, లేకపోతే అవి అంటామా? సో ఎప్పుడైతే మనము ఒక యానిమల్కి ఒక రెస్పెక్ట్, ఒక డిగ్నిటీ ఇస్తామో, వాళ్ళని వస్తువులాగా ట్రీట్ చేయడం కాకుండా, ఒక కమోడిటీగా ట్రీట్ చేయడం కాకుండా, ఒక ప్రాణిగా, ఒక సహజీవిగా, ఒక కో ఎగ్జిస్టెన్స్గా మనము జీవిస్తాం. మనకు ఎలా అయితే హక్కు ఉందో ఈ భూమి మీద జీవించడానికి, వాళ్ళకు కూడా సమానమైన హక్కు ఉంది జీవించడానికి అని చెప్పేసి మనకు అప్పుడు తెలుస్తుంది. మనం ఎలా ప్రేమించుకుంటామో వాళ్ళని కూడా అలాగే ప్రేమిస్తాము. సో అలాగా మనము చేయొచ్చు. ఎస్. సో ఫస్ట్ బేసిక్గా మనం ఒకటి అర్థం చేసుకోవాలి,
ఫుడ్ చైన్లో ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ ఉంటారు. ప్రొడ్యూసర్స్ అంటే ప్లాంట్స్. ఫస్ట్ ప్లాంట్స్ ఆర్ ద ప్రొడ్యూసర్స్. కన్జ్యూమర్స్లో ఇద్దరు రావచ్చు, అంటే జంతువులు రావచ్చు, మనుషులు రావచ్చు. సో ఇప్పుడు జంతువులు అంటే మనుషులు వచ్చి ఫస్ట్ జంతువు నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే అది తప్పు. ఎందుకంటే మనం ప్లాంట్స్ నుంచి డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్ నుంచి మనం కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఫుడ్ చైన్ అనేది ఈ పాయింట్లో ఇది వర్కౌట్ అవ్వదు. సో బేసికల్గా మనం ప్లాంట్ బేస్డ్ డైట్ తింటే అది 100% ప్రాపర్గా మనం చేయొచ్చు. ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ ట్రెడిషనరీ యానిమల్స్ కాదు, అంటే ఒక డియర్ అయినా లయన్ అయినా దాని ఫుడ్ కోసం, దాని ప్రెడిటర్స్ కోసం అది వాళ్ళకి ఒక ఫుడ్ చైన్ లాగా ఉంటుంది. కానీ మన హ్యూమన్ బీయింగ్స్కి మనం డైరెక్ట్గా ప్రైమరీ ప్రొడ్యూసర్స్తో మనం ప్లాంట్ బేస్డ్ మనం తినచ్చు. సో సెకండ్ థింగ్ ఏంటంటే మనం వీ హ్యావ్ టు ఫాలో అహింస లైఫ్ స్టైల్. అహింస లైఫ్ స్టైల్ ఫాలో అయితేనే ఇలాంటి ఫుడ్ చైన్స్ అని ఇలా యానిమల్స్ని మనం వాడుకోవచ్చు అనే కాన్సెప్ట్ పోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అహింస ఎక్కడి నుంచి వచ్చిందండి? అహింస వచ్చింది యామ నుంచి. 8 అష్టాంగాస్లో యామ. ఇప్పుడు మెడిటేషన్లో కూడా ధాన అంటారు. ధారణ అంటే కాన్సన్ట్రేషన్, ధాన అంటే మెడిటేషన్. యామలో అహింస ఒక వన్ ఆఫ్ ద పార్ట్. యామలో అహింస, అస్థియ, బ్రహ్మచార్య, అపరిగ్రహ. సో ఈ మొత్తం మనం తెలుసుకుంటే మనకి ఈజీగా మనం కన్వర్ట్ అవ్వచ్చు ప్లాంట్ బేస్డ్కి. నాకు అనిపిస్తుంది ఫుడ్ చైన్ ఇస్ అ ఫేక్ కాన్సెప్ట్ అని. అట్లీస్ట్ యానిమల్స్ని తినాలంటే. ఎందుకు అంటే నిజంగా ఫుడ్ చైన్ చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్చుకున్న కాన్సెప్టే. ఫుడ్ చైన్ అంటే ఒక బలవంతమైన జంతువు ఒక బలహీన జంతువుని తిని బతుకుతుంది. ఆ సైకిల్ అలా రొటేట్ అవుతుంది, రైట్? కాకపోతే ఇప్పుడు కనుక మీకు అక్కడ ఒక బల్లి వస్తే మీకు గెంతి పరిగెట్టేస్తారు. ఒక సింహం వస్తే నేను తలబల్లేనే. సింహం ఎందుకు, కుక్క కరిచినా సరే నేను వెంట పరిగెడతాను, తలబల్లేనే. సో ఫుడ్ చైన్ అనే కాన్సెప్టే ఇక్కడ మనకి ఫ్లాడ్. ఫుడ్ చైన్ అనే పేరుతో సప్లై చైన్ నడుస్తుంది, బిజినెస్ నడుస్తుంది. యానిమల్స్ని ప్రొడక్ట్స్లా పెంచుతున్నారు, షాప్స్లో చంపి అమ్ముతున్నారు. ఇది ఫుడ్ చైన్ కానే కాదు, ఇది సప్లై చైన్, ఇది ఒక బిజినెస్. సో ఫుడ్ చైన్ అనేది యానిమల్స్ని తినడంలో అసలు ఇప్పుడు ఈ రోజుల్లో 2024 అసలు వ్యాలిడే కాదు. ఇంకొకటి సుపీరియర్, మనం హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సుపీరియర్స్ అని చెప్పాం కదా. సో మనం ఇక్కడ బర్త్ తీసుకుంది సేవ చేయడానికి. అంటే మనం సుపీరియర్ అయితే ఎవరికైతే నాలెడ్జ్ తక్కువ ఉందో వాటికి సేవ చేయడానికి మనం పర్పస్ ఆఫ్ లైఫ్ తీసుకున్నాం ఇక్కడ. అంటే నీకు ఇప్పుడు ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు, ఓకే, ఇన్నోసెంట్ ఎనిమల్స్ ఉంటాయి, ఎన్నో ఇన్నోసెంట్. ఇప్పుడు ఒక పర్సన్ ఇన్నోసెంట్ అన్నాడు అనుకో, అతను నేను కొట్టి ఏమైనా చేస్తే వేరే వాళ్ళు వచ్చి ఏమంటారు, అరే ఆ బాబుని ఎందుకు కొడుతున్నావు అంటావు. అదే ఇన్నోసెంట్ ఎనిమల్స్ని నువ్వు దాన్ని పీడించి దాని దగ్గర పాలు తీసుకోవడం, దాన్ని కొట్టడం, చంపడం అయితే దాన్ని మాత్రం ఎవరు ఏమన్నారు. అదే ఒక పర్సన్ని కొట్టినామనుకో 10 మంది వచ్చేసి అడుగుతారు. సో నువ్వు సుపీరియర్ నాలెడ్జ్ అంటే నీ సుపీరియర్ నాలెడ్జ్ సేవలో చూపెట్టుకోవాలి. తని పొడిచి చంపి అది సుపీరియర్ నాలెడ్జ్ కాదు. ఓకే, సైంటిఫిక్గా దిస్ అప్రోచ్ ఇస్ వెరీ నైస్, బట్ రిలీజియస్ పర్స్పెక్టివ్లో కనుక ఆలోచిస్తే హౌ డు వీ అప్రోచ్ సచ్ పీపుల్ హూ కమ్ అప్ విత్ దిస్ లైన్? కృష్ణుడు కూడా పాలు తాగేవారు కదా, మరి మనం ఎందుకు తాగకూడదండి? యా, నేను చెప్తాను. సో ఈ కృష్ణుడు అంత పక్కకు పెట్టేసేయండి. సింపుల్గా మా 4 ఫాదర్స్, మా తాతలు ముత్తాతలు, ఓకే. సో 4 ఫాదర్స్కి అప్పుడు ఒక ఇంటికి 10 ఆవులు ఉండే, ఓకే. ఒక ఇంటికి వాళ్ళు 100% సేవ చేస్తుండే. అసలు ట్రేడింగ్ అనే కాన్సెప్టే లేదు. పాలు అమ్మడం అనేది చాలా నేరం. పాలు అమ్మడం అనేది చాలా నేరం. మా తాత వాళ్ళు ఏమంటుండే అంటే పాలు వేరే వాళ్ళకి అమ్మకపోతుండే, ఇస్తే ఎక్కువ ఉంటే ఇస్తుండే. కానీ ప్రతి ఇంటికి 10 ఆవులు ఉంటుండే. ఇప్పుడు ప్రతి ఇంటికి ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి? అదొకటి, ఏమీ లేవు. ఇంకోటి, కృష్ణుడు పాలు తాగుతాడు, పెరుగుతాడు అంటే తను కృష్ణుడు, ఓకే. తన దగ్గర 1,00,000 ఆవులు ఉండవచ్చు, నీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి? తను కృష్ణుడు, ఓకే. సో ఆ కృష్ణతత్వంలో ఉంటే నువ్వు పాలు తీసుకుంటావా తీసుకోకవా అనేది సెకండరీ. సో నువ్వు దేవుడు అయితే అప్పుడు నువ్వు ఆలోచించు. వాట్స్ యువర్ ఒపీనియన్, సూరజ్ అండ్ భాస్కర్? సో బేసికలీ మనం ఒకటైతే అర్థం చేసుకోవాలి, ఇప్పుడు పాలు ఎలా వస్తుంది. పూర్వకాలంలో కృష్ణుడు టైంలో ఆవుల్ని కృష్ణుడి ఫ్లూట్తో వాయించి
ఆవులు దగ్గర ఉండి ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ జరుగుతుంది. అంటే మనం ఒక బిడ్డని సపరేట్ చేసి తల్లిని ఇంప్రెగ్నెంట్ చేసి అంటే ఫీమేల్స్ని, సో అది మొత్తం తప్పు కదా. ఇప్పుడున్న కాలంలో ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, కృష్ణుడు పాలు తాగుతారా లేరా? చెప్పండి. లేదు. ఇప్పుడున్న కాలంలో కృష్ణుడు కూడా పాలు తాగరు. కరెక్ట్. యా. కొంచెం హెవీ స్టేట్మెంటే ఇచ్చాడు సూరజ్, అండ్ ఐ టోటలీ అగ్రీ. ఎందుకు అంటే ఇది బేసిక్లీ చెప్పడం కాదు, నేను చూసా. ఎక్కడో కాదు, మా ఓన్ ఫ్యామిలీలోనే. మా అమ్మమ్మ పాలేర్లు, మాకు 2 గేదెలు, 1 ఆవు ఉన్నాయి. నేను ఇలాగే సూరజ్ లాంటి నా ఫ్రెండ్స్తో కొంతమందితోటి డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది, కానీ నేను నమ్మలే. ఎందుకు నమ్మాలి? ఇండియాలో ఆవుల్ని గోమాతలు అంటాము, దేవుళ్ళలా పూజిస్తాం కదా. కానీ నేను వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. డైరెక్ట్గా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. ఏంటమ్మమ్మ ఇలా అంతా చెప్తున్నారు, మగదూడ పుడితే లాభం ఉండదని చెప్పేసి చంపేస్తారంట, ఆడదూడ పుడితే మాత్రం లాభం ఉంటుందని చెప్పి పెంచి మళ్ళీ పాల వ్యాపారంలో వాడతారంట. ఇది నా ఫ్రెండ్స్ నాకు చెప్పారు, నిజమా అని అడిగా. మా అమ్మమ్మ అవునరా అంది. ఎందుకు అంటే, మరి లాభం ఉండదు, పేడ తప్పితే ఏమి ఇవ్వదు మగదమే, ఎందుకు పెంచాలి, సో అమ్మేస్తావు అన్నారు. ఓకే, ఎవరికి అమ్ముతావు, వాళ్ళు ఏం చేస్తారు వాటితో అంటే, స్కిన్ని బతికున్నప్పుడే చీల్చి లెదర్ తయారు చేస్తారు, స్కిన్ అంతా పీకేసిన తర్వాత చంపి బీఫ్కి అమ్ముతారు. అందుకే మీరు ఒకసారి గూగుల్లో కూడా చూడొచ్చు, ఇండియా బీఫ్ ఎక్స్పోర్ట్లో 2nd ప్లేస్లో ఉంది. ఎలా? ఇండియాలో ఎవ్వరు బఫలోస్ని కానీ కౌస్ని కానీ బీఫ్ కోసం పెంచరు. మన ఇండియాలో మిల్క్ కోసం మాత్రమే పెంచుతారు. కానీ మిల్క్ కోసం పెంచిన కౌస్ అండ్ బఫలోస్కి పుట్టిన మగ ఉంటాయి చూడండి పిల్లలు, అవి బీఫ్లోని లెదర్లోని మారుతూ ఉంటాయి. సో ఇది ఎప్పుడైతే నేను మా సొంత ఇంట్లోనే జరుగుతుందని తెలుసుకున్నానో అప్పుడు నాకు అనిపించింది, కృష్ణుడు కూడా మళ్ళీ పాలు తాగుతాడు కదా. అంటే ఈ రోజుల్లో కనుక కృష్ణుడు ఉండుంటే, నాకు అదంతా సంబంధం లేదయ్యా, నాకు వెన్న అంటే ఇష్టం, నాకు ఇవ్వు, నువ్వు దాన్ని చంపుతావో పడేస్తావో నాకు ఎందుకు అని అంటారా? లేదు అంటే నాకు వెన్న వద్దు, ఏమొద్దు, నువ్వు హింస చేయకుండా ఉండు, కష్టపెట్టుకు, నాకు వెన్న లేకపోయినా పర్లేదు అని అంటారా అన్న ప్రశ్న వేసుకోవాలి. నేను వేసుకున్నా, అందరినీ వేసుకోమని అడుగుతున్నాను అదే ప్రశ్న. నాకు కృష్ణుడి గురించి తెలిసినంత వరకు నేను చెప్పగలిగితే కనుక ఆయన ఈ రోజుల్లో తాగరు. ఇదంతా తెలిస్తే కనుక, ఇది చూస్తే కనుక నాకు వెన్న వద్దు అనే అంటారు. ఓకే, మన కృష్ణ భగవాన్ గురించి మాట్లాడుకుంటున్నాం, మనకి ఏం అర్హత ఉందో నాకు తెలీదు. సో సరే, ఏదో క్వశ్చన్ వచ్చింది కదా, మాట్లాడదాం. సరే, కృష్ణుడు ఉత్త వెన్న పాలే తిన్నాడా, ఇంకా చాలా చేశాడా? ఏమేం చేశాడండి? గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు మేడం ఆయన. మనం ఎత్తుదామా? ఈ వేలతోటి, చిటికెన్ వేలతోటి ఎత్తుదామా? భగవద్గీత చెప్పాడు, మహాభారతం మనం చేద్దామా? విశ్వరూపం చూపించాడు, మనం చూపిద్దామా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. కృష్ణుడు తన మామ కంసమామని చంపాడు, అవునా లేదా? ఎవరెవరికి ఓకే ఇది? కంసమామని చంపాడు, అవునా కదా? సరే, ఇప్పుడు నేను మా మామని చంపి కోర్టుకు వెళ్ళి కృష్ణుడు వాళ్ళ మామని చంపాడు, నేను చంపితే తప్పేంటి అంటే? సో అలాగా. సో మనం ఎప్పుడన్నా కంపారిజన్ చేసుకున్నప్పుడు కొంచెం చూస్ చేస్తే బెటర్. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. సో మీరు అన్నట్టు కౌస్ వాటి పిల్లల కోసం పాలు ప్రొడ్యూస్ చేస్తాయి అంటున్నారు, కానీ అవి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి, సో అవి మనం తీసుకుంటే వాటి హెల్త్కే మంచిది అంటారు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఇప్పుడు నేను, మా మమ్మీ ఉంది కదా, ఓకే, నేను పాలు తీసుకున్న వాళ్ళే, తను మేబీ 1 డే పెయిన్ ఉంటుంది కావచ్చు, 1 డే 2 డేస్ పెయిన్ ఉంటుంది కావచ్చు, మిల్క్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతాయి. మీరు ఫారెస్ట్ ఎనిమల్స్ చూడండి, ఎనీ ఫారెస్ట్ ఎలిఫెంట్స్ కానీ ఎనీ ఫారెస్ట్ ఎనిమల్స్, వాటికి మరి అవి పెయిన్ ఉండి చనిపోతున్నాయా ఫారెస్ట్ ఎనిమల్స్? ఇప్పుడు మా మమ్మీ పెయిన్తో చనిపోతుందా? ఒక రోజు పెయిన్ ఉంటుంది కావచ్చు, దాని ప్రికాషన్స్ తీసుకుంటే అక్కడికే స్టాప్ అయిపోతాయి. సో ఇది. సో
బేసికల్గా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, ఇండియా పాపులేషన్ ఎంత అండి? 150 కోట్లు. 150 కోట్లు తీసుకుంటే 95% వాళ్ళు మిల్క్ తాగితే ఈచ్ 1 లీటర్ పాలు ఒక్కొక్క ఇంటికి పాలు వెళ్తే ఆవు బర్రె ఇంత పాలు ఇస్తుందా? నేను అయితే క్వశ్చన్ అడుగుతున్నా, ఇవ్వలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక లాస్ట్ 100 ఇయర్స్ నుంచి ఆర్టిఫిషియల్లీ బ్రెడ్ చేసి క్రాస్ బ్రీడింగ్ స్టార్ట్ చేశారు. సో మనకి ఇక్కడ దేశీ కౌస్ ఉంటాయి, గిర్ అని, ఒంగోలు గీత అని. సో వీళ్ళు ఏం చేశారంటే జెర్సీ కౌస్ ఫారెన్ నుంచి, యూకే నుంచి, యూఎస్ఏ నుంచి కౌస్ని అన్నీ పట్టుకొని వచ్చి క్రాస్ బ్రీడింగ్ చేసి దాన్ని పాలిచ్చి ఉత్పాదన కన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఇచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి అప్పుడు పాలు ఎక్కువ ఇస్తున్నాయి మేము తాగొచ్చు అంటే తప్పు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి, సప్లై అండ్ డిమాండ్ పట్టే ఉంటుంది. మీరు సప్లైకి డిమాండ్ ఎక్కువ అడుగుతుంటే సప్లై కోసం ఇలాంటి జంతువుల్ని హింస పెట్టిస్తున్నారు. సో క్రాస్ బ్రీడింగ్ చేసి జనరల్గా ఒక ఆవైన బర్రెనా మీరు ఇంట్లో పెంచుకుంటే 1 లీటర్ కన్నా పాలు ఇవ్వదు. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో 10 లీటర్లు 15 లీటర్స్ పాలు ఇస్తుంది. ఎందుకంటే మొత్తం క్రాస్ బ్రీడింగ్ వల్ల. సో సెలెక్టివ్ బ్రీడింగ్ అంటారు. సో ఇది చేయటం వల్లనే వీళ్ళు పాలు ఎక్కువ ఇస్తున్నారని ఇది ఒక ఊహన. సో మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి, డిమాండ్ సప్లై తగ్గిపోతుంటే యానిమల్ క్రుయాలిటీ కూడా తగ్గిపోతుంది. యాక్చువల్లీ ఇది చాలా కరెక్ట్. ఎందుకు అంటే ఇలా ఆర్టిఫిషియల్గా నేను న్యూట్రిషన్ చదువుతున్నాను, సో నాకు ఈ సబ్జెక్ట్ ఇంకొంచెం డీటెయిల్గా తెలుసు. ఆక్సిటోసిన్ అంటారు ఈ ఇంజెక్షన్ని, అండ్ నేను పాలేరు ఫ్యామిలీ నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ యాక్చువల్లీ ఇండియాలో బ్యాండ్, ఇవ్వకూడదు, కానీ ఇల్లీగల్గా ఇస్తారు. ఎందుకు అంటే ఆక్సిటోసిన్ అనే ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆవు కానీ బఫెలో కానీ పాల ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే అది బిజినెస్కి లాభం. సో ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మాత్రమే ఈ రోజుల్లో పాలు అనేవి ఎక్కువ వచ్చేయడం జరుగుతుంది. దాన్ని ఒక ఆర్గ్యుమెంట్లా వాడడం జరుగుతుంది, ఎక్కువ పాలు వచ్చేస్తున్నాయి కదా మరి తీయాలి కదా, వాటికి వెళ్తే పాడైపోతుంది అని. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ప్రపంచంలో ఇన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉండగా నిజంగానే జస్ట్ ఆవు గేదెకి మాత్రమేనా ఎక్కువ పాలు వచ్చేస్తాయి? మా మమ్మీకి రాలేదే, మనుషుల్లో ఎవరికి అంత ఆ ప్రాబ్లం ఉండదే, కుక్కకు ఉండదే, కంగారుకు ఉండదే, ఏ జంతువుకి లేని ప్రాబ్లం కేవలం మనం పాలు ఏ జంతువు అయితే తాగుతామో ఆ జంతువుకి మాత్రమే ఎందుకుంది ఆ సమస్య? ఎందుకు అంటే ఆ సమస్యను క్రియేట్ చేసిందే మనం కాబట్టి, ఆక్సిటోసిన్ లాంటి ఇంజెక్షన్స్ వల్ల. నిజంగా పాలు తీసుకోవడమే అట్లా బాధ అని అనిపిస్తే అసలు పాలే తాగాడు. ఆ జంతువు దగ్గర పాలు తీసుకోకపోతే తనకి హింస బాధ పడుతుంది అంటే, నిజంగా అది అంత బాధపడుతుంది అంటే అసలు పాలే తీసుకోడు. So what is the one last message that each one of you want to give to the audience? సింపుల్, ఏదైతే ఇంట్రొడక్షన్ మీరు చేశారో అదే చెప్దాం అనుకున్నాను. పత్రి సార్ చెప్పింది, పత్రి సార్ దగ్గర నేను నేర్చుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ లెర్నింగ్ అని ఫీల్ అవుతూ ఉంటాను. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల ఎప్పటికప్పుడు మనం గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే లేదు అంటే చదివిన ప్రతిదీ, మాట్లాడిన ప్రతిదీ, విన్న ప్రతిదీ నమ్ముతూనే ఉంటాం, గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటాం. కానీ మనం ఇక్కడికి వచ్చింది ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం, ఆధ్యాత్మికంగా ప్రశ్నించడం కోసం. అప్పుడే మన శాస్త్రవేత్తలతో ఇంకా కొంచెం డీప్గా తెలుసుకొని బెటర్ చాయిసెస్ తీసుకోగలుగుతాం. సో అందరం మెడిటేషన్తో పాటు తెలుసుకున్న దాన్ని ప్రశ్నించి లోతుగా ఇంకొంచెం తెలుసుకొని అలవాటుని చేసుకోవాలని లాస్ట్ మెసేజ్ లాగా నేనైతే చెప్పదలుచుకుంటున్నాను. Bhaskar, thank you so much. సో మనం ఏ లైఫ్ స్టైల్ అయినా ఫాలో చేసినా, అది అహింస అయినా, మనం మెడిటేషన్ చేసినా, మనం వీగనిజం ఫాలో చేసినా, మన వల్ల వేరే జీవరాశులకి హామ్ అవ్వకుండా చూసుకోవాలి. సో మన వల్ల అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీరు మీ కళ్ళ ముందే ఏమైనా కుక్కర్ని కొడుతున్నారనుకో, అది మన రెస్పాన్సిబిలిటీ, మనం వెళ్ళి ఆపటానికి. ఎక్కడ ఇంజస్టిస్ జరుగుతుందో మనం జస్టిస్ లాగా, మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా ఈ భూమిలో మనం మన రోల్ని నిరూపించాలి. సో అది చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మనం అహింస అని 20 సార్లు బుక్కులు చదివితే అది కాదు. మనం దాని అహింసని ఆచరించడం గొప్ప విషయం. భగవద్గీత నువ్వు 100 సార్లు చదివినావా 1000 సార్లు చదివినావా అనేది అస్సలు ఇంపార్టెంట్ కాదు. భగవద్గీతలో క్లియర్గా చెప్పింది, అహింస గురించి చాలా చెప్పాడు. మీరు ఆ సాత్విక ఆహారం తీసుకుంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. ఓకే, మనకి పత్రిజీ ఒకసారి చెప్పారండి, మనందరము ధ్యానులుగా శాకాహారులుగా ఎలా ఎదగాలి అంటే ఫస్ట్ మనము నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్కి రావాలి, వెజిటేరియన్ నుంచి రా ఫుడ్స్కి రావాలి, అంటే పచ్చి కూరగాయలు ఆహారము రా ఫుడ్స్కి రావాలి, రా ఫుడ్స్ నుంచి ఫ్రూటేరియన్ అవ్వాలి, అంటే ఫ్రూట్స్ మాత్రమే మనము తినేలా ఉండాలి, ఫ్రూటేరియన్ నుంచి లిక్విడేరియన్ అంటే జ్యూసెస్ లిక్విడ్స్ తినేలాగా మనం ఉండగలగాలి. దాని తర్వాత ఆఖరికి మనం శ్వాసాహారులు అవ్వాలి. ధ్యానం చేసే వాళ్ళందరూ ఆ ధ్యానం అప్పుడు శ్వాసాహారులు అవుతారు. సో అహింస ఏంటంటే ధ్యానం చేస్తూ చేస్తూ ఆ హింసని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ పోదాము, అహింసని పెంచుకుంటూ పోదాము. ఎందుకంటే చాలామంది అంటారు మొక్కలు కూడా ప్రాణం ఉంది కదా వాటికి వస్తాయని, అది కూడా మనం తగ్గించుకుంటూ పోతూ ధ్యానం యొక్క పవర్ తోటి మనం శ్వాసాహారులు అవ్వచ్చు. ఇప్పుడు భూమి మీద ప్రస్తుతం ఎంతోమంది శ్వాసాహారులు ఇప్పుడు కూడా జీవిస్తున్నారు. ఏం లేదు, ధ్యానం చేస్తారు అంతే, ధ్యానం మాత్రమే చేస్తారు. శ్వాస పీల్చుకుంటారు, శ్వాసాహారం ఉంటారు, ధ్యానంతో ఉంటారు. అలానే మిమ్మల్ని తినొద్దు అనట్లేదు. హింస గురించి అహింస గురించి ఆలోచించండి. మనం ఎంతవరకు హింస చేస్తున్నాం, ఎంతవరకు అహింసాయుతంగా జీవిస్తున్నాం అనేది ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే, మిమ్మల్ని మీరు ఒకసారి శోధించుకుంటే మీకే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఎస్, సో దాట్ వాజ్ ఆల్ అబౌట్ టుడేస్ ప్యానల్ డిస్కషన్. ఎలా అనిపించింది మీ అందరికీ? విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, I would like to thank Parnita ma'am for joining us. This is a great evolution and this is a journey. Each day we learn new things. And కొత్త విషయాలు తెలుసుకున్నాక ఖచ్చితంగా మనం అందరం తప్పులు చేస్తాం. తప్పుల ద్వారానే మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. Let us all be pyramid masters. Let us all be spiritual scientists. I would like to thank Pyramid Spiritual Society's movement and our dear media partner PMC for giving us this opportunity. మనము తప్పులు కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. సో కొన్ని చాలా మటుకు తెలియక చేస్తాం, పర్వాలేదు, ఎడ్యుకేట్ చేసుకుందాం మనని మనము. సో మన పైమా మాస్టర్ వైజాగ్ నుంచి వాణి మేడం ఒక 2 నిమిషాలు మాట్లాడమంటారు. ఒక నిమిషం మాట్లాడదాం అనుకుంటున్నానండి. నా పేరు సత్యవాణి. పైమా మాస్టర్ ఎందుకున్నారంటే 25 ఇయర్స్ నుంచి పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఎక్కువ, పిల్లలు అంటే దేవుడు రాజు అంటారు కదా, పెద్దవాళ్ళతో ఉండే కన్నా పిల్లలతో ఉంటే నాకు చాలా హాయిగా ఉంటుంది. అందుకే నా జర్నీ అంతా పిల్లలతో గడిచింది కాబట్టి 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. పత్రిసారి నోటంట ఎప్పుడో ఒక మాట వచ్చేది, పైమా మాస్టర్స్ చూపించి కాబోయే కాలానికి రాబోయే రోజుల్లో జగద్గురువులు వీళ్ళు. పైమా యంగ్స్టర్స్ అంటే జగద్గురువులు. ఎందుకంటే అంటే గట్టిగా క్లాప్స్ కొట్టాలి, ఒప్పుకోవాలి ఫస్ట్. అంటే మీ పిల్లలు మీరు ఒప్పుకోరా? తల్లిదండ్రులు చెప్పండి ఒకసారి. మీ ఇంట్లో పిల్లలు మీకు వివేకానందుడు కావాలని ఉంటుంది ఇష్టం, కానీ మీ ఇంట్లో వివేకానందుడు పుట్టకూడదు. రమణ మహర్షి చాలా ఇష్టం, 8 సంవత్సరాలు బయటకు వెళ్ళిపోయాడు, కానీ మీ ఇంట్లో పిల్లలు రమణ మహర్షి కాకూడదు. అవునా కాదా? జై కృష్ణ అంటారు, కృష్ణులా మీ అబ్బాయి వెళ్తే ఒప్పుకుంటారా మీరు? అది ఒప్పుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అనేది జగద్గురు అంటున్నామంటే వాళ్ళ ఆలోచనలు ఎంత బాగున్నాయి చూడండి. ఎంత అద్భుతంగా ఈరోజు ఈ డిస్కషన్ నచ్చిందంటే నాకు చాలా చక్కగా నచ్చింది. పత్రిజీ 2 విషయాలు పట్టున్నారు, శ్వాస ధ్యాస అని ఒకటైతే శాకాహారం. మరి ఎప్పుడు అదే నడుస్తుందా? దానికి కొన్ని ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి. అదే నెక్స్ట్ జనరేషన్ ఇచ్చేది మన మెసేజ్ అన్నది. గట్టిగా తీసుకుందాం, గట్టిగా క్లాప్స్ కొడదాం. అలా ఇంకొక విషయం పాయింట్ ఏంటంటే, అందరూ వినండి, అందరూ నాన్ వెజ్ తినవాళ్ళు మీకు చాలా 80%. నేను కూడా ఇష్టంగా కాదు, కష్టంగా, నాకు అసలు నచ్చకుండా తిన్నాను. అయితే ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆకులు తినే మేకలు ఎక్కడికి వెళ్తున్నాయండి? ఆకులు తినే మేకలు ఎక్కడికి వెళ్తున్నాయి? కొండలు ఎక్కుతున్నాయి. మరి మేకలు తినే మానవులు ఎక్కడికి వెళ్తున్నారు? మంచాలు ఎక్కుతున్నారు. హాస్పిటల్స్ సరిపోవట్లేదు. మరి గురుకులాలు వస్తున్నాయా? రావట్లేదు. కానీ హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, బిజినెస్ పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. ఇక్కడ జరిగింది సత్యం. ఇది చాలా చక్కగా మాట్లాడారు. మళ్ళీ గట్టిగా కరతాలతో పైమా మాస్టర్స్ ఈజ్ ద జగద్గురువులు. థ్యాంక్ యూ. పత్రిజీకి జై, పత్రిజీకి జై.